అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాక్య. ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపరేషన్‌కి కావాల్సిన టైమ్ టేబుల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయనటువంటి విధంగా ఒక డీటెయిల్డ్ టైమ్ టేబుల్, నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్‌లోని ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ కవర్ అయ్యే విధంగా రివిజన్‌కి టైం కేటాయిస్తూ, గ్రాండ్ టెస్ట్‌కి టైం కేటాయిస్తూ అండ్ ఆ గ్రాండ్ టెస్ట్ తర్వాతకు మనల్ని మనం అనలైసిస్ చేస్తూ ఎక్కడ మిస్టేక్ చేశాము అనేటివి కూడా మనం రెక్టిఫై చేసుకోవడానికి ఒక ఎక్స్‌క్లూజివ్ టైంని కేటాయిస్తూగా ఈ డీటెయిల్డ్ సిలబస్‌ని మేము ప్రిపేర్ చేశాము. అండ్ ఈ సిలబస్ అంతా కూడా మీకు భాగ్య టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు రిఫరెన్స్‌గా యూజ్ చేసుకోండి. సో మన టైం టేబుల్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం గురించి ఇక్కడ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సక్సెస్ ఇన్ ఎనీ సిగ్నిఫికెంట్ ఎండివర్ రిక్వైర్స్ 3 కీ ఆస్పెక్ట్స్. గొప్ప విషయాలలో విజయాన్ని సాధించాలంటే 3 కీలకమైన విషయాలు ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి, మనకు ప్లానింగ్. సెకండ్ వన్ ఎగ్జిక్యూషన్. థర్డ్ వన్ రిఫ్లెక్షన్. ప్లానింగ్ అంటే ఏదైనా ఒక పనిని మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని ముందుగా మనం అనుకోని ఒక డెసిషన్ లాగా దాన్ని తీసుకోవడమే ప్లానింగ్. ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఇంప్లిమెంటింగ్ ద సేమ్ ప్లానింగ్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూషన్. అంటే మనం ఏదైతే ఒక ప్లానింగ్ అనుకున్నామో దాన్ని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడమే ఎగ్జిక్యూషన్. సో రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ ఆఫ్ అవర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో మనకు వస్తున్న రిజల్ట్, మనం ఏదైతే ప్లాన్ చేసామో దాన్ని ఏ విధంగా అయితే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చే రిజల్టే వాటి యొక్క రిఫ్లెక్షన్. సో ఈ 3 దానిలలో కూడా మనకు ప్లానింగ్ అనేది చాలా అంటే చాలా క్రిటికల్ ఆస్పెక్ట్. సో ఇక్కడ మనం ఒకవేళ ఈ 3 వాటిని 100%గా తీసుకుంటే ప్లానింగ్ అనేది మనకు చాలా క్రూషియల్ రోల్గా ప్లే చేస్తుంది. సో మన ప్లానింగ్ కనుక బాగుంటే ప్రతి ఒక్కటి కూడా మనకు ఈజీగా గో ఆన్ అవుతూ మనం ఎండ్ రిజల్ట్ని మనం సాధించగలుగుతాము. సో ఇక్కడ మన ఏపీఎస్సి గ్రూప్ 2లో కన్సిడర్ చేసుకుంటే, సో ప్లానింగ్, ప్రిపేరింగ్ ద టైం టేబుల్ ఆర్ షెడ్యూల్. సో మనకు ఉన్న 4 సబ్జెక్ట్స్ లోపల ఏ టాపిక్ ఎప్పుడు చదవాలి. హిస్టరీలో మనకు మొత్తం ఒక 10 చాప్టర్స్ ఉన్నాయనుకుందాం. సో 10 చాప్టర్స్ ఉంటే ఈ రోజు మనం 2 చాప్టర్స్ చదవాలి, రేపు 2 చాప్టర్స్, అలా 5 డేస్లో హిస్టరీ సబ్జెక్ట్ అంతా కూడా మనం కంప్లీట్ చేయాలి అని మనం ఒక టైం టేబుల్ అనుకోవడమే ప్లానింగ్. ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఈరోజు మనం 2 చాప్టర్స్ చదవాలి, ఆ 2 చాప్టర్స్ని కూడా మనం స్ట్రిక్ట్గా మన టైం టేబుల్ని ఫాలో అయ్యేది చదవడమే ఎగ్జిక్యూషన్. రిఫ్లెక్షన్ ఏంటి, టైం టేబుల్ వేసుకున్నాము, టాపిక్స్ అన్ని కూడా చదివాము, ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడమే రిఫ్లెక్షన్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, అటెంప్టింగ్ ద ఎగ్జామ్ విత్ 0 మిస్టేక్స్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్. సో మనకు సక్సెస్ అయిన ఆస్పిరెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక 3 to 5 మార్క్స్తో ఎగ్జామ్ని మిస్ అయిన ఆస్పిరెంట్స్ కూడా ప్రాపర్ ప్లానింగ్ తోటి, ప్రాపర్ టైం అలొకేషన్ అండ్ కన్సిస్టెంట్గా ప్రాపర్ ఎఫర్ట్స్ అనే పెట్టుంటారు. కాకపోతే కొన్ని సార్లు ఇక్కడ ఒక 3 to 5 మార్క్స్తో మిస్ అయ్యే వాళ్ళు ఏమవుతుంటుందంటే, ఎగ్జామ్లో ఐదర్ మనకు టైం మేనేజ్మెంట్ చేసుకోకపోవడం లేకనో, లేకపోతే క్వశ్చన్ని ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోలేకపోవడమో, ఏదైనా టెన్షన్ వలన, యాంగ్జైటీ వలన చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ మనము విజయానికి దగ్గర వరగా వచ్చి ఆ విజయాన్ని మనం కోల్పోతుంటాము. అందుకే మనం ఎగ్జామ్లో 0 మిస్టేక్స్ తోటి మనం ఎగ్జామ్ని కానీ అటెంప్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ సాధించడం అండ్ అట్ సేమ్ టైం జాబ్ అనేది కూడా మనం కొట్టగలుగుతాము. సో నెక్స్ట్ మనం ఒక్కసారి మన టైం టేబుల్లో మన టైం టేబుల్లో ఉన్న షెడ్యూల్స్ లోపల ఏ టాపిక్స్, ఏ ఏరియాస్ అనేవి మనకు కవర్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. 85 డే ప్రోగ్రామ్ అలైన్డ్ విత్ ఏపీఎస్సి సిలబస్. సో మన గ్రూప్ 2 సిలబస్ లోపల ఏవైతే మెన్షన్ చేసిందో ప్రతి ఒక్క సబ్జెక్ట్లోని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా ఒక 85 డేస్ తోటి ఈ ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేశాము. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకున్న కొన్ని క్రిటికల్ టాపిక్స్ మీద స్పెషల్ ఫోకస్ మనము చూసుకునేటట్టుగా ఎకనామీ సర్వే, బడ్జెట్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కానీ, అండ్ నెక్స్ట్ పాలిటీ లోపల కొన్ని క్రిటికల్ ఆస్పెక్ట్స్ కానీ, అండ్ హిస్టరీ లోపల కొన్ని టాపిక్స్ కూడా, అవన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్గా టైం కేటాయించాం కాబట్టి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్కి మనం ఆ టైం లోపల వాటిని మనం ఎక్స్క్లూజివ్గా మనం ఇంకా ప్రాపర్గా చదువుకునే విధంగా ఒక కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది మేము ఈ ప్లాన్లో చేశాము. Next, 4 rounds of revision for each subject. Revision is the key factor for our success. అందుకే మనం ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే మనం ఎగ్జామ్లో అంత బాగా పర్ఫామ్ చేయగలుగుతాం అండ్ మనం ఎగ్జామ్లో విజయాన్ని సాధించగలుగుతాము. అందుకే మేము ఇక్కడ డిజైన్ చేసిన టైం టేబుల్ లోపల అట్లీస్ట్ మినిమం మనకు సిలబస్ అంతా కూడా ఒక 4 to 5 టైమ్స్ రివిజన్ అయ్యే విధంగా ఈ టైం టేబుల్ని మేము ప్లాన్ చేస్తాము. Incorporate PYQ and test series practice.
సో మనం చదవడంతో పాటుగా మనకు ప్రాక్టీసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మనకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మాక్సిమం కవర్ అయ్యే విధంగా టైంని దీని లోపల ఎక్స్క్లూజివ్గా అలాట్ చేశాము. సో చదివిన రోజే మళ్ళీ మనం ఇవన్నీ కూడా పీవైక్యూస్ కానీ మోడల్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అదంతా కూడా క్లమ్జీ లాగా అనిపిస్తుంది. అట్లా అట్లా ఉండకుండా మనం ఒక సీక్వెన్స్ ఆర్డర్ తోటి ఈ టైం టేబుల్ని మనం ప్రిపేర్ చేసాము. అండ్ ఇలా మనకు సపరేట్గా ఉండడం వల్ల మనకు రిమెంబరింగ్ పవర్, ఇలా రీకలెక్టింగ్ పవర్ అనేది కూడా మన లోపల ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ బఫర్ డేస్ అలొకేషన్. సో బఫర్ డేస్ అంటే మనం కొన్ని రిజర్వ్ డేస్గా కొన్ని డేస్ని కూడా మనము స్పెషల్గా కేటాయించాము. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఆస్పిరెంట్కి ఇంకొక ఆస్పిరెంట్కి వే ఆఫ్ పర్సెప్షన్ అండ్ రీడింగ్ హ్యాబిచుయేషన్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కొంతమందికి హిస్టరీ అనే టాపిక్లో కొన్ని టాపిక్స్ కొంచెం క్రిటికల్గా అనిపిస్తాయి, ఇంకొంతమందికి ఎకానమీ లోపల ఇంకా కొన్ని టాపిక్స్ క్రిటికల్గా అనిపిస్తాయి. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రియారిటీని బేస్ చేసుకొని బఫర్ డేస్ లోపల అరే ఈ టాపిక్ని ఇంకొకసారి నేను చదువుంటే బాగుండేది, ఈ టాపిక్ మీద నాకు ఇంకా ఫుల్గా కాన్ఫిడెన్స్ వచ్చేది అని మనకు అనిపిస్తుంది. సో అట్లాంటి టాపిక్స్ కోసం మీరు ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఎవరు ఓన్ వే ఆఫ్ వేలో వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా ఈ బఫర్ డేస్ని కూడా మేము దీని లోపల అలొకేట్ చేసాము. సో ఈ బఫర్ డేస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. గ్రాండ్ టెస్ట్ ప్రిపరేషన్ అండ్ అనాలిసిస్. సో గ్రాండ్ టెస్ట్ కూడా ఎక్స్క్లూజివ్ టైం కేటాయించాము. ఇక్కడ ఓన్లీ టెస్ట్ కోసమే కాదు, టెస్ట్ తర్వాతకు ఆల్రెడీ మనం చదివిన టాపిక్ లోపల నుండి క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్ మనం ఎందుకు మిస్టేక్ చేసాము అని మనల్ని మనం అసెస్మెంట్ చేసుకొని ఆ టాపిక్ లోపల ఇంకా మనం డెప్త్గా చదువుకునే విధంగా మనల్ని అసెస్మెంట్ అండ్ దాని తర్వాతకు ఆ టెస్ట్ తర్వాతకు మేము కంప్లీట్ ఒక స్పెషల్ ఫోకస్ తోటి టైంని కూడా అక్కడ కేటాయించాము. సో ఇక్కడ మనం ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మన మిస్టేక్ని మనం ఎగ్జామ్కి ముందే మనం రెక్టిఫై చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్లో ఎటువంటి మిస్టేక్ లేకుండా 100%గా ఫుల్ ప్రూఫ్ మెకానిజం తోటి మనం ఎగ్జామ్ని క్రాక్ చేయాల్సిందే మన టార్గెట్. నెక్స్ట్ సఫిషియంట్ టైం ఫర్ ది ఫైనల్ రివిజన్. సో ఫైనల్ రివిజన్కి కూడా మనకు కావాల్సినంత ఎనఫ్ సఫిషియంట్ టైంని మనం ప్రొవైడ్ చేసాము. సో ఈ 4 times 5 times రివిజన్ తర్వాత ఇంకొక ఫైనల్ రౌండ్ ఆఫ్ రివిజన్ చేస్తూ కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. సో ఇలా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీకు కవర్ అయ్యే విధంగా 360 degreesలో ఈ టైం టేబుల్ మేము డిజైన్ చేసాము. ఈ టైం టేబుల్ అనేది మన వాగ్య ఛానల్లో ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో. మీరు అక్కడ నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని రిఫరెన్స్గా యూస్ చేసుకోండి. సో ఇక్కడ మేము మీకు కొన్ని శాంపుల్ టైం టేబుల్ని చూపిస్తున్నాము. సో ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న విధంగా 1441 అనే రూల్ని ఫాలో అవుతూ ప్రతిరోజు మనకు ఒక స్టాటిక్ సబ్జెక్ట్ ఇంకొక డైనమిక్ సబ్జెక్ట్ కవర్ అయ్యే విధంగా షెడ్యూల్ డిజైన్ చేస్తాము. సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే 25th డే సబ్జెక్ట్ పాలిటీ, స్టాటిక్ సబ్జెక్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డైనామిక్ సబ్జెక్ట్, దాని లోపల చాప్టర్ 1 లోపల మళ్ళీ ఆ రోజు మనం ఏ సబ్ టాపిక్స్ చదవాలి, దాని నెక్స్ట్ డే నెక్స్ట్ సబ్ టాపిక్స్ ఏమున్నాయి. సో ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు సెకండ్ చాప్టర్, ఈ విధంగా ఈ ఫ్లో అంతా కూడా మీకు ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో తర్వాతకు మనం ఆల్రెడీ ఒకసారి సబ్జెక్ట్ చదువుకునేటప్పుడే ఆ సబ్జెక్టుతో పాటుగా మనకు రివిజన్ అయ్యే విధంగా ఈ రివిజన్ ఇక్కడ ప్లాన్ చేసాం. ఇక్కడ ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద, సో రివిజన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్ 1 and 2, నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత కూడా మనకు రివిజన్ ఆఫ్ చాప్టర్స్ 3 and 4. సో ఇలా ఒక సబ్జెక్ట్ మనం చదువుకునేటప్పుడు ఒక 1 time రివిజన్ కంప్లీట్ అయ్యే విధంగా ఈ టైం టేబుల్ని చాలా డీటెయిల్డ్గా అండ్ పకడ్బందీగా మేము క్రియేట్ చేసాము. నెక్స్ట్ సో ఒకసారి మన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా చదివేసిన తర్వాతకు సో ఇక్కడ మన సెకండ్ మాడ్యూల్ ఏంటి, ఏపీ హిస్టరీ అండ్ నెక్స్ట్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. మన సెకండ్ మాడ్యూల్ టాపిక్స్ అవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా అండ్ వాటితో పాటుగా మనకు పీవైక్యూ మోడల్ క్వశ్చన్స్ అండ్ చాప్టర్ వైజ్గా మనం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డేని అలోకేట్ చేస్తూ ఈ టైం టేబుల్ని ప్రిపేర్ చేసాము. దాని తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న విధంగా బఫర్ డే అలోకేషన్ చేయడం, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్, ఆ గ్రాండ్ టెస్ట్ తర్వాతకు ఏదైనా మనం మిస్టేక్స్ చేస్తే స్పెషల్ ఫోకస్ ఆన్ ద టాపిక్స్ వేర్ వి డిడ్ మిస్టేక్ ఇన్ ద గ్రాండ్ టెస్ట్. సో ఈ విధంగా మనల్ని మనము రెక్టిఫై చేసుకొని మనల్ని మనము మిస్టేక్స్ లేకుండా ఫైనల్ ఎగ్జామ్కి మనం ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళే విధంగా ఈ టైం టేబుల్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మేము కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ కూడా మేము మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం టైం టేబుల్లో. It's advisable to avoid taking tests after February 10th as they may either create overconfidence or reduce your confidence, both of which can be counterproductive. సో మనకు February 10th తర్వాత మన ఫైనల్ ఎగ్జామ్కి ఒక 12 to 11 days మాత్రమే టైం ఉంటుంది. సో ఆ లాస్ట్ 10-12 days లోపల మనం ఏదైనా సరే మళ్ళీ గ్రాండ్ టెస్ట్ రాయడం, ఎగ్జామ్ రాయడం లాంటివి చేస్తే ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ ఒకవేళ మనం బాగా రాయడం, మంచి మార్క్స్ వస్తే మనలో ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోయి ఇంకా నేను ఎగ్జామ్ క్రాక్ చేసేస్తాను, నాకు జాబ్ వస్తుంది, అలాంటి ఊహలో మనం మిగిలిపోతాము.
ఫైనల్ స్టెప్ లోపల ఇక్కడే మనము చాలా మంది కూడా మిస్టేక్స్ చేసేది. ఆ రియల్స్ ఒకవేళ ఆ ఎగ్జామ్ మనం బాగా రాయలేకపోతారు, నేను ఒక 85 డేస్ 90 డేస్ నేను కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఎగ్జామ్ నేను ఎందుకు బాగా రాయలేకపోయాను, సో ఫైనల్ ఎగ్జామ్ కూడా నేను అటెంప్ట్ చేయగలుగుతానా లేదా అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా మనం కోల్పోతాము. సో ఇవి రెండు కూడా మనకు డేంజర్ ఫ్యాక్ట్స్. అందుకే లాస్ట్ 10 to 12 days we should focus on only whatever we have studied till now, and we should revise the topics whatever we have completed. సో లాస్ట్ డేస్ కూడా మనం ఈ రివిజన్ ని బాగా చేస్తూ మనం ఫైనల్ ఎగ్జామ్ కి యుద్ధానికి ఒక సైనికుడు వెళ్ళే విధంగా మనం ఈ ఎగ్జామ్ కి మనం అటెంప్ట్ చేయాలి. Avoid starting any new topics during the last week. Instead, concentrate solely on revising what you have already studied. సో లాస్ట్ 2 weeks ముందు మనకి ఏమవుతుందంటే యూట్యూబ్లో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఏదైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి, ఆ టాపిక్ నుంచి ఆ క్వశ్చన్స్ వస్తాయి అంటూ మనం ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. సో మనం ఏదో లాస్ట్ మినిట్లో అరే నేను ఈ టాపిక్ చదవలేదు అని టెన్షన్ పడిపోయి ఆ టాపిక్ని అప్పుడు చదవడము, ఫ్రెష్గా కొత్త టాపిక్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము తీసుకోకూడదు. ఎందుకంటే ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో రాదు ఎవరికి కూడా తెలియదు, అది ఓన్లీ మన ఏపీఎస్సి బోర్డు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మనం గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయి కొత్త సబ్జెక్ట్స్ చదువుకోవడం వల్ల పాత సబ్జెక్ట్స్ ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్స్ని మనకు రివిజన్కి టైం ఉండదు. అందుకే మనం ఏవైతే ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నామో ఆ టాపిక్స్ని మనం ఇంకా బాగా రివిజన్ చేస్తూ మన సిలబస్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. కన్సిస్టెంట్ అండ్ థరో రివిజన్ ఈజ్ ది అల్టిమేట్ కీ టు సక్సెస్. సో సక్సెస్కి కన్సిస్టెంట్ అండ్ రివిజన్ ఇవి రెండు అనేది కూడా మన చాలా అంటే చాలా కీ రోల్స్ ప్లే చేస్తాయి. వీటి గురించి మనం ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము అలాంగ్ విత్ 1441 రూల్తో పాటుగా. అండ్ నెక్స్ట్ వీటితో పాటుగా వాగ్య నుండి మేము మీకోసము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లోపల ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యే విధంగా ఆల్మోస్ట్ 1000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యే విధంగా, అండ్ ఆ క్వశ్చన్స్ని అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది, అండ్ ఆ క్వశ్చన్ యొక్క హిస్టరీ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జామ్లో ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి. ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ ఇయర్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏ విధంగా రావచ్చు, క్వశ్చన్ టాపిక్ ఏ విధంగా రావచ్చు, స్టేట్మెంట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎలా ఉండొచ్చు అని ఒక క్వశ్చన్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డీటెయిల్ అనాలిసిస్తో పాటుగా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అని ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మేము మీకు ఆ సిరీస్ని కూడా స్టార్ట్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ ఇంకొక 2 to 3 days లోపల ఆ సిరీస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మీరందరూ కూడా ఈ టైం టేబుల్ని మన వాగ్య టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని యూస్ఫుల్గా మీరు దీన్ని యూజ్ చేసుకుంటారని ఎంతో ఆశిస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం కంపల్సరీగా మీరు అందరూ కూడా ఫుల్ ఫోకస్ తోటి డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ డీటెయిల్డ్ ప్రిపరేషన్ తోటి మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అని కోరుకుంటూ ఇంతటితో సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.